నీట్ ప్రశ్నపత్రం లీకేజీ తర్వాత విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని కోరుతూ విద్యార్థులు జంతర్ మంతర్ వద్ద చేస్తున్న నిరాహార దీక్షతో పాటు ఆందోళన కొనసాగుతూనే ఉంది. దీనిపై ఈ పరిణామాలపై చర్చించేందుకు మనతోటి అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్ టన్నుల్లో ఆనందం. రాష్ట్ర మాస్ లైన్ రాష్ట్ర కార్యదర్శి కోటరంగారావు ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఈ పరిణామాలను మీరు ఎలా చూస్తారు? ఈ దేశంలో ఆశాజనకమైన పరిణామంగా భావిస్తూ ఉన్నాం. ఈ దేశంలో మతం పేరుతోటి ఈ దేశంలో ప్రశ్నించే వాళ్ళని అణిచివేసేటువంటి విధానం ఏదైతే ఉన్నదో, ఈ దేశంలో కనీస రాజ్యాంగ ప్రజాస్వామిక హక్కుల్ని కూడా గౌరవించలేనటువంటి స్థితిలో సమాజం అంతా నిస్తబ్ద వాతావరణానికి మునిగిపోతుంది అన్నటువంటి నేపథ్యంలో ఇవాళ నీట్ పరీక్షా ఫలితాల లీకేజీ, విద్యారంగంలో ఉన్న అవకతవకలు, నిరుద్యోగ సమస్య మీద స్వచ్ఛందంగా లక్షలాది మంది కదిలి వచ్చి ఢిల్లీ వీధుల్లో ఒక అద్భుతమైనటువంటి పోరాటం చేశారు. ఇది ఈ దేశంలో యువత మేల్కొనే ఉన్నది. ఈ దేశంలో నివురుగప్పిన నిప్పులాగా వాళ్ళ చైతన్యం ఉంది. అది పెళ్ళుపుకి వస్తున్నది. అణిచివేతని, ఫ్యాసిజాన్ని, అదేవిధంగా రాజ్యాంగాన్ని కాలరాసేటువంటి వైఖరిని, ఈ దేశంలో విద్యారంగంలో వచ్చేటువంటి అనేక అన్యాయాల్ని, అదేవిధంగా నిరుద్యోగ సమస్య పరిష్కరించిన విధానాన్ని సహించరని, అన్యాయాల్ని ప్రశ్నించేటువంటి గొంతులు, ప్రజలు, విద్యార్థులు స్వచ్ఛందంగా ముందుకు వస్తారనేటువంటిది ఘటన నిరూపించింది. ఇది అద్భుతమైనటువంటి ఘటన, ఈ దేశానికి అవసరమైనటువంటి ఉద్యమం అని భావిస్తూ ఉంది. దక్షిణాది రాష్ట్రాల్లో పెద్దగా ప్రశ్నపత్రాలు లీక్ కావు, మరి ఈశాన్య రాష్ట్రాల్లో ఎందుకు అవుతుంది? ప్రధానంగా దీనికి కేంద్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలా. ప్రధానంగా కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ధర్మేంద్ర ప్రధాన్ నేతృత్వాన్ని ఈ లీకేజీలు జరిగినాయి. ఈ అనేక మంది అరెస్ట్ అయినటువంటి వాళ్ళు కూడా బీజేపీకి, ఆర్ఎస్ఎస్తో సంబంధం ఉన్నటువంటి వాళ్ళే. ఉన్నత స్థాయి వైద్య సీట్లు వచ్చేటువంటి దీన్ని అమ్ముకొని కోట్లాది రూపాయలు దండుకున్నారు. మరోపక్క ఇంత రాముడి పొద్దున్నేస్తే జై శ్రీరామ్ అనేటువంటి నాదాలు చేసేటువంటి వాళ్ళల్లో రామాలయ నిధులనే కైంకర్యం చేసినటువంటి వాళ్ళు ఈ దేశాన్ని ఎట్లా లూటీ చేస్తారనేటువంటిది, అదేవిధంగా పరీక్ష పేపర్లు ఎట్లా లూటీ చేస్తారని అర్థమైంది. దక్షిణ భారతదేశంలో కూడా కొన్ని లీకేజీలు, డ్యామేజీలు ఉన్నటువంటి స్థితి ఉన్నాయి. అయినప్పటికీ అలా ఉత్తర భారతదేశంలో ముఖ్యంగా బీజేపీ పాలిత ప్రాంతాల్లో ఇది ఒక పథకం ప్రకారమే ఈ లీకేజీలు, పథకం ప్రకారం ఈ పరీక్ష పేపర్లు అమ్ముకోవడము, విద్యార్థుల బలిదానాలు తీసుకోవడం అనేది జరుగుతుందని చెప్పి భావిస్తాం. ఇదే వ్యాఖ్యలు గతంలోనూ ఇబ్బందికరంగా ఉన్నాయి, ఇప్పుడు ఎలానే ఉన్నాయి, దాన్ని ఎలా చూస్తారు? ఆయన ఈ దేశానికి సర్వోన్నత న్యాయస్థానానికి ప్రధాన న్యాయమూర్తి అనేది మర్చిపోతున్నాడు అనేటువంటిది భావిస్తాం. ఎందుకంటే ఈ దేశంలో అన్ని వ్యవస్థలు విఫలమవుతున్నటువంటి స్థితిలో చివరి ఆశగా, చివరి శ్వాసగా న్యాయ వ్యవస్థ ఏదన్నా కొంచెం మేలు చేస్తుందేమో అనేటువంటి పద్ధతిలో ప్రజలు భావిస్తున్న టైంలో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ అప్పుడు మే 15వ తారీఖు నాడు వ్యాఖ్యలు చేయడము, మీరంతా కాక్రోచులు అనేటువంటి నిరుద్యోగుల్ని, యూట్యూబర్స్ని అంటాము. అదే ఉద్యమానికి ఆయువు పోస్తే, ఆజ్యం పోస్తే, దాని నుంచి అప్పుడు నేను అట్టనలేదని చెప్పి ఏదో పైన పర్యటన ఇచ్చినటువంటి మనిషి మళ్ళీ నిన్న మరోసారి ఆయన అసలు స్వరూపం తీసుకొని ఇంత హింసల్ని, మారణకాండని చూడడానికి కానీ, వీడియోలు చూడడానికి కానీ, వినడానికి కానీ టైం లేదు, నా టైం వేస్ట్ అనేటువంటి పద్ధతిలో మాట్లాడటం అంటే ఆయన సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్గా ప్రజల బాధల్ని, ప్రజల హక్కుల్ని గౌరవించడానికి సిద్ధం లేడని చెప్పి మేము భావిస్తాం. అందుకనే ఆయనకు ఆ పదవిలో కొనసాగే అర్హత లేదు. అందుకని ఆయన వ్యాఖ్యలు న్యాయ వ్యవస్థకి అవమానకరమైనవి, ఈ దేశ రాజ్యాంగానికి అవమానకరమైనని చెప్పి మేము భావిస్తాం. ఇలాగా ఉన్న ఖమ్మంలో ప్రొటెస్ట్ అంతగా జరగట్లేదు అనే విమర్శ ఉంది, దానికి మీరేమంటారు? పౌర సమాజం కొన్ని ఆందోళనలు చేసింది. రేపు విద్యార్థి సంఘాలు బంధువు పిలిపించాయి. మా పార్టీ కానీ ఇతర పార్టీలు కానీ మళ్ళీ ఆందోళన చేయడానికి కొన్ని ఆందోళన చేసినాయి, పెద్ద ఎత్తున ఆందోళన చేయడానికి పూనుకుంటున్నాయి. దక్షిణ తెలంగాణ కూడా మేల్కొంటుంది. ఉత్తర భారతదేశమే కాదు, దక్షిణ భారతదేశం కూడా మేల్కొంటుంది. ఈ ఉద్యమంలో తమిళనాడు ముఖ్యమంత్రి ఖండించాడు, తెలంగాణ ముఖ్యమంత్రి ఖండించాడు, కర్ణాటక ముఖ్యమంత్రి ఆందోళనలో పాల్గొన్నాడు. నిన్న కాంగ్రెస్ పార్టీ కూడా రాహుల్ గాంధీ మీద చేసిన దాని విధుల్లోకి వచ్చింది. ఖచ్చితంగా ఏదైతే దేశద్రోహులని ఉద్యమకారుల్ని బీజేపీ ప్రచారం చేస్తుందో, వాళ్ళు యూట్యూబర్స్, పెయిడ్ ఆర్టిస్టులు చేస్తున్నారో దానికి వ్యతిరేకంగా అనేక మంది గొంతులు ఇప్పి వాస్తవం ఎందుకు తెలియజేస్తున్నారు. కాబట్టి ఇక్కడ కూడా నిన్న స్వచ్ఛందంగా హైదరాబాదులో ఉన్నటువంటి బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో ఆటోమేటిక్ 3,000 మంది వచ్చారు. విద్యార్థి సంఘాలు కూడా పీడిఎస్, ఎస్ఎఫ్ఐ, ఏఎస్ఎఫ్ లాంటి చలో లోక్ భవన్ మొన్న నిర్వహించాయి. కాబట్టి రేపు రానున్న కాలంలో మరింత ఉద్యమాలు పెరుగుతాయి. దక్షిణ భారతదేశం కూడా కదులుద్ది, భారతదేశం అంతా కదులుద్దని భావిస్తాం. ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేసి విద్యార్థులకు న్యాయం జరిగేలా పోరాటం చేస్తామని మాస్ లైన్ రాష్ట్ర కార్యదర్శి కోటరంగారావు గారు చెప్తున్నారు.
రానున్న రోజుల్లో ఉద్యమం ఉధృతమవుతుందని రేపు సైతం పీడిఎస్తో పాటు అనేక విద్యార్థి సంఘాలు పిలుపునిచ్చాయని, పాఠశాలల బంద్కు పిలుపునిచ్చాయని, వాటిలో కూడా స్వచ్ఛందంగా అందరూ పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. వీడియో జర్నలిస్ట్ నాగేందర్తో హరీష్, RTV ఖమ్మం నుండి.